Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్లో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా చదవాల్సిన అంశాలని హెడ్డింగ్ పెట్టుకోండి. అటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీల గురించి కానీ, వార్తలు నిలుస్తున్న ప్రాంతాల గురించి కానీ, వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానీ, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే సూచీలు, నివేదికల గురించి కానివ్వండి, జిఏ ట్యాగ్స్ సంబంధిత అంశాలు కానీ, యునెస్కో సంబంధిత అంశాలు కానీ, సో ఇటువంటివి ఏవైతే మీకు నేను రెగ్యులర్గా లిస్ట్ చెప్తానో అటువంటి ఒక 20-25 టాపిక్స్, మినిమం ఒక 30 టాపిక్స్ వరకు ఉంటాయి. ఆ టాపిక్స్ అన్నిటిని కూడా గుర్తించండి, వాటిని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి, రిపీట్ చేస్తూ ఉండండి, రివిజన్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా సక్సెస్ మీ వంతవుతుంది. సో ఇక్కడ అలాంటి ఒక టాపిక్ ఈరోజు వార్తలు ఇచ్చింది. వార్తలు ఇచ్చిన ప్రాంతాలు అనే అంశంగా. వార్తలు ఇచ్చిన ప్రాంతాలు అంటే దేని గురించి చూడాలి? విపత్తు సంబంధిత అంశాల గురించి కానివ్వండి, లేదా ఇటీవల వివాదాస్పదమవుతూ వార్తలు ఇచ్చిన ప్రాంతాల గురించి కానీ, లేదా సముద్రాలు, జలసంధుల గురించి కానివ్వండి క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఐస్లాండ్లోని ఒక అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. ఆ అగ్నిపర్వతం పేరేంటి, అది ఏ దేశంలో ఉంది? లొకేషన్ ఈజ్ ఎనఫ్. సో అగ్నిపర్వతం పేరు వచ్చేసి రేగ్జాన్స్ పెనిన్సులా ప్రాంతంలోని ఒక అగ్నిపర్వతం, రేగ్జాన్స్ అగ్నిపర్వతం. రేగ్జాన్స్ అగ్నిపర్వతం అని గుర్తుంచుకోండి. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన రేగ్జాన్స్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఐస్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సరిపోతుంది. దీంతోపాటు ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయి, ఇండోనేషియాకి సంబంధించి చాలా అగ్నిపర్వతాల వార్తలోకి వచ్చినాయి. మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలి లెవటోలాక్, టోబా అగ్నిపర్వతం, ఇటువంటివి. దాంతోపాటు ఇటీవల కెనరీ ఐలాండ్ గ్రూప్లోని లాపామా అనే ఒక దీవిలోని కంబర్వీజా అగ్నిపర్వతం స్పెయిన్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇటీవల డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ టోంగాకి సంబంధించి, లేదా టోంగా రిపబ్లిక్ సంబంధించి టోంగా అగ్నిపర్వతం, హుంగా హా అపై అనే అగ్నిపర్వతం కానివ్వండి, మౌంట్ నీరాగాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించిన అగ్నిపర్వతం, తాల్ అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్కి సంబంధించి, ఇట్లా మనం దాదాపు అగ్నిపర్వతాల గురించి ఒక 30-35 లిస్ట్ ఇచ్చాను మీకు. మన వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను లిస్ట్, ఒకసారి చూడండి. వాటిపైన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అండ్ నిన్న ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, నేను ఏవైతే గత కొద్ది కాలంగా లాస్ట్ 6 months 8 months నుండి తరచూ ఈ సెంటెన్స్ రిపీట్ చేస్తున్నాను, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన ప్రత్యేకంగా చూడండి అని. నిన్నటి ఎగ్జామినేషన్లో సూపర్లేటివ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రపంచంలో అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఎలాంటి అంశాలు. దాంతోపాటు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఐఐటీల గురించి క్వశ్చన్స్ వచ్చినాయి. ఒక 4 టాపిక్స్ వచ్చినాయి ఐఐటీకి సంబంధించి. ఐఐటీల గురించి క్వశ్చన్స్ వస్తాయి. విన్యాసాల గురించి క్వశ్చన్ వచ్చింది. యునెస్కోకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏవైతే మీరు చదవండి, ఖచ్చితంగా చూసి వెళ్ళాలి ఎగ్జామినేషన్గా చెప్తున్నాను, వాటి నుండి క్వశ్చన్స్ వచ్చినాయి. CA 360 కోర్స్ మరొకసారి చెప్తున్నాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో మీకు నేను CA 360 కోర్స్ 2023 అండ్ 2024 అందుబాటులో ఉంచాను. అభ్యర్థుల కోరిక మేరకు నిన్న ఎగ్జామినేషన్ అయినాక చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ కోర్స్ ప్రైస్ తగ్గించండి అని. సో భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది, వెరీ లిమిటెడ్ ఆఫర్. సో అవైల్ చేసుకోండి. అందులో నేను ఏవైతే స్పెషల్ టాపిక్స్ అని చెప్పానో ఆ టాపిక్స్ లిస్ట్ అంతా చూడండి, వాటిని ఖచ్చితంగా చూడండి. సమాచారం అక్కడే ఉంటుంది, విత్ PDF ఫార్మాట్లో కూడా ఉంటుంది మీకు ఆ సమాచారం అంతా కూడా. సో ఖచ్చితంగా చూడండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కాదు, మన అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ని ఈ రోజు నుండి ప్రకటించడం జరిగింది. సో యూజ్ ఇట్ అండ్ అవైల్ ఇట్. ఓకేనా? సో ఇది మనకు ఈరోజు ఐస్లాండ్కి సంబంధించిన ఒక అంశము. అండ్ పలు ఉగ్రవాద సంస్థలపై నిషేధం అనే అంశం. మనందరికీ తెలుసు, పలు ఉగ్రవాద సంస్థలపై, పలు యూట్యూబ్ ఛానళ్ళపై, పలు యాప్లపై నిషేధం అనేది తరచు మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా అంటాం, 1967. ఈ చట్టాన్ని గుర్తుంచుకోండి. ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకొని
కొన్ని తీవ్ర సంస్థలపైన కానీ కొన్ని రెబెలియన్ మూమెంట్స్ పైన కానీ భారత ప్రభుత్వం నిషేధాన్ని విధిస్తుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే సంఘాలపైన నిషేధాన్ని విధిస్తుంది. రీసెంట్గా సిమి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా పైన నిషేధం ఇదే చట్టం ఆధారం చేసుకొని, జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ పైన లాస్ట్ 2 days బ్యాక్ నిషేధం ఇదే చట్టాన్ని ఆధారం చేసుకొని, ఈరోజు మరికొన్ని ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించింది ఈ చట్టాన్ని ఆధారం చేసుకొని భారత ప్రభుత్వం. అదేంటి చూడండి, దేశంలోని పలు ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫ్రీడమ్ లీగ్ అండ్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అంటే వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నవి అండ్ JKPFLపై ఉన్న నిషేధాన్ని మరొక 5 నెలల పాటు పొడిగిస్తూ వార్తల్లోకి వచ్చింది. దీంతోపాటు నేషనల్ సావరెనిటీ మన సార్వభౌమత్వానికి సమగ్రతను భంగం వాటిల్లే విధంగా ప్రయత్నించే సంస్థలు కానీ యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా నిషేధాన్ని విధిస్తారు. ఏ చట్టం ఆధారంగా అంటే ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69A పలానా యూట్యూబ్ ఛానళ్ళ పైన పలానా యాప్లపైన నిషేధం విధించింది భారత ప్రభుత్వం అంటే ఈ చట్టం గుర్తుకు రావాలి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేస్తూ చదవండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. ఇవన్నీ కరెంట్ పాలిటీలో లింక్ చేసుకోండి. ఆర్టికల్ 19 Clause 1C దగ్గర, ఆర్టికల్ 19 Clause 1C దగ్గర చూడాలి. ఓకేనా, ఇదేమో ఆర్టికల్ 19 Clause 1A దగ్గర. ఓకేనా, సో ఇవి మనకి నిషేధం అనే అంశాలకు సంబంధించి. అండ్ పీచు మిఠాయి, ఇటీవల మనం ఏమంటాం కాటన్ క్యాండీ అంటాం. తమిళనాడు, కర్ణాటక, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఇలా చాలా రాష్ట్రాలు ఇటీవల పీచు మిఠాయి పైన నిషేధాన్ని విధిస్తూ వార్తల్లోకి వచ్చినాయి. మనం ప్రతిసారి ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. పీచు మిఠాయి అనే కాదు, ఏదైనా ఆహార పదార్థాలపైన నిషేధం అనే అంశం వార్తల్లోకి వస్తే ఎందుకు నిషేధించారు, ఆ హానికరమైన కెమికల్ లేదా ఏజెంట్ ఏంటి, దీనిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది. రోడమైన్ బి ఇక్కడ కార్సినోజెనిక్ ఏజెంట్. రోడమైన్ బి కార్సినోజెనిక్ ఏజెంట్ అంటే మానవుడికి క్యాన్సర్ కారకంగా ఉండేదని కార్సినోజెనిక్ ఏజెంట్ అంటాం. అలా కామన్గా టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడే, వస్త్ర పరిశ్రమలో వాడే రంగు ఏదైతే ఉంటుందో, కెమికల్ ఏదైతే ఉందో దాన్ని పీచు మిఠాయి తయారు చేయడానికి చాలామంది వినియోగిస్తున్నారు. ఇది తింటే మనకు క్యాన్సర్ వస్తుంది. చిన్నపిల్లలకు తినిపించకూడదు. ఏదైతే పింక్ కలర్, బ్లూ కలర్లో మన పీచు మిఠాయి చూడగానే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి పీచు మిఠాయి పైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కారణం ఏంటంటే ఇందులోని రోడమైన్ బి గుర్తుంచుకోండి. రోడమైన్ బి అనేది ఈ కలర్ రావడానికి వేసే ఏజెంట్. సో దాని కారణంగా దీన్ని నిషేధిస్తూ వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, దేశంలోనే అతిపెద్ద ఎన్నికలు. ప్రజాస్వామ్య దేశాల్లో పెద్ద దేశం మన భారతదేశంలో 18th లోక్సభ ఎలక్షన్ సంబంధించిన నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇదంతా మనం చూస్తున్నాం. లాస్ట్ March 16th నుండి మనం ఎన్నికల కోడ్ని అమలు చూస్తున్నాం. ఇక్కడ ఈరోజు వార్తాపత్రికల్లో కొన్ని టాపిక్స్ కవర్ అయినాయి. అదేంటంటే అతిపెద్ద ఎన్నికల తరలింపు, సిబ్బందిని కానీ ఇంక్ బాటిల్స్ని కానీ ఇవన్నీ కూడా. ప్రపంచంలో అతిపెద్ద తరలింపు ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంది. జల, వాయు, రోడ్డు మార్గాల ద్వారా అత్యధికంగా మనుషులను, వస్తువులను ఎన్నికల కోసం ఈసీ తరలించనుంది. ఎన్నికల కోసం 1.5 కోట్ల మంది సిబ్బందిని, 55 లక్షల ఈవీఎంలను అండ్ 4 లక్షల వాహనాలను వినియోగించనుంది. ఈసారి ఎన్నికలకు 24 లక్షల ఇంక్ బాటిళ్ళు అవసరమైతే అని మనం ఏమంటాము, ఇండెలిబుల్ ఇంక్ అంటాం కదా. మనం ఓటు వేసిన తర్వాత ఎడమ చేతి చూపుడు వేలు పైన పూసే ఇంక్ ఉంటుంది కదా, దాన్ని ఇండెలిబుల్ ఇంక్ అంటాము. అది కెమికల్. సిల్వర్ నైట్రేట్ మన ఫింగర్ పైన దాన్ని పూసిన తర్వాత రియాక్ట్ అవుతుంది. దాని కారణంగా సిల్వర్ క్లోరైడ్గా ఫిక్స్ అవుతుంది. అది చెరిపితే చెరగదు, ఇండెలిబుల్ అంటాం. అందుకే అలాంటిది ఎక్కడ తయారవుతుంది భారతదేశంలో అంటే కేవలం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిషెస్ కర్ణాటకలోనే తయారవుతుంది. సో ఇవన్నీ లింక్ చేసుకోండి, ఓకేనా. వాటిని కర్ణాటకలోని మైసూర్ నుంచి దేశం మొత్తానికి తరలించనున్నారు, గుర్తుంచుకోండి. సో ఇది ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్. రీసెంట్గా ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కౌంటింగ్ డేని మార్చడం జరిగింది. June 4th ఉంటే June 2nd మార్చడం జరిగింది. అండ్ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇక బ్రాండ్ అంబాసిడర్లను, ఐకాన్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తూ ఉంటుంది. అలా ఈరోజు ఒక పారా క్రీడాకారిణి, అర్జున పురస్కార గ్రహీత, పారా ఆర్చర్, దేశవ్యాప్తంగా సంచలనమైన ఒక పేరు శీతల్ దేవి. భారతదేశంలో ఈ ఎన్నికల సందర్భంగా 18th లోక్సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘము ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి చైతన్యం తీసుకురావడానికి, ఓటు పట్ల అవగాహన కల్పించడానికి తనను ఐకాన్గా నియమించడం జరిగింది. మనందరికీ తెలుసు భారతదేశంలోని అత్యున్నత చట్టం రాజ్యాంగం. రాజ్యాంగంలోని 15వ భాగం 15th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తుంది?
ఎన్నికల నిర్వహణ గురించి చెప్తుంది. అందులో భాగంగా ఆర్టికల్ 324 నుండి 329 ఆర్టికల్ చూస్తాము. 324 అంటే కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1+2 బాడీ. అండ్ ఆర్టికల్ 326 రైట్ టు ఓట్, భారతదేశంలోని ప్రతి పౌరుడికి అంటే వయోజనులైన పౌరులకి ఓటు హక్కును రాజ్యాంగ హక్కు కల్పిస్తుంది రాష్ట్రం, మన రాజ్యాంగం, గుర్తుంచుకోండి. ఓకేనా, నేషనల్ ఐకాన్గా గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. అండ్ పలుచన అవుతున్న మంచు పొరలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. క్లైమేట్ చేంజ్ చాలా వరకు మనం చూస్తున్నాం. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మానవుడు చేసే తప్పిదాల వల్ల మంచు కొండలే కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతోంది, కొన్ని దేశాలు జలమయమవుతున్నాయి, మాయమవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, శీతాకాలంలో పడే మంచు తర్వాతి నెలల్లో తాగునీరు, సాగునీటికి మూలాధారం అవుతుంది. ఇతర అవసరాలకు కూడా అదే ఆధారం. నేల మీద ఎంత దట్టంగా ఈ మంచు పేరుకొని తర్వాత నీరవుతుంది అనేది ముఖ్యం. వాతావరణ మార్పుల వల్ల ఈ మంచు పొర పలుచన అయిపోతుంది. అమెరికాలో గత 4 దశాబ్దాలలో మంచు పొరలో తేడాలను శాస్త్రజ్ఞులు పరిశీలించారు. మంచు పొరలో ఇమిడి ఉన్న నీటి పరిమాణం, అది మంచు రూపంలో ఎంతకాలం నిలిచి ఉంటుంది అనే అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. పర్వత శిఖరాలపై మంచు పొరను, మైదానాల్లో నేలపై కురిసిన మంచు సాంద్రతను పరిశీలించారు. అమెరికాలో 48 రాష్ట్రాల్లో పర్వత శిఖరాలపై ఏటా పేర్కొనే మంచు పొరల్లోని నీటి పరిమాణం అనేది 22% తగ్గిపోయినట్లు నిర్ధారించారంట. గడిచిన 10-12 ఏళ్లలో 10-20 ఏళ్లలో మంచు పొరల్లో నీటి పరిమాణం మరింత తక్కువైందంట. సో ఇది ఎన్వైర్న్మెంట్కి లింక్ చేసుకోండి. ఓకే, ఇంత మంచు పొరలు కరిగిపోతున్నాయి అని చెప్పేసి. ఇక ఇప్పుడు రష్యా అంటేనే లాస్ట్ 2 ఇయర్స్ నుండి ప్రపంచంలోని చాలా దేశాలు భయపడుతున్నాయి. అటువంటి రష్యాకి మరొకసారి అధ్యక్షుడు ఇటీవల ముగిసిన ఎన్నికల్లో భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు పుతిన్ గారు. సో 3 రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు దాదాపు 88% ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. సో 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం తేలిందంట. సో రష్యాలో ఎన్నికలు, పుతిన్ మరొకసారి అధ్యక్షుడు. అండ్ ప్రసార భారతి చైర్పర్సన్గా నవనీత్ కుమార్ గారు వార్తల్లోకి వచ్చారు. ప్రసార భారతి చైర్మన్గా నవనీత్ కుమార్, పేరు గుర్తుంచుకోండి. ప్రసార భారతి చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు. చైర్మన్గా ఉన్న సూర్యప్రకాష్ పదవీకాలం 2020లో ముగియడంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అధ్యక్షతన సమావేశమైన కమిటీ ప్రసార భారతి నూతన చైర్మన్గా నవనీత్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది. నవనీత్ కుమార్, సో గుర్తుంచుకోండి, నవనీత్ కుమార్. అండ్ నెక్స్ట్, ఏఎస్ఆర్టీయు స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా విసి సజ్జనార్ గారు, తెలంగాణ రాష్ట్ర టీఎస్ఆర్టీసీ ఎండి ఎన్నిక కావడం జరిగింది. మనందరికీ తెలుసు, రీసెంట్గా టీఎస్ఆర్టీసీ 5 జాతీయ పురస్కారాలు పొందింది. ఆ పురస్కారాలపైన ప్రత్యక్షత చూపండి. సో ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏఎస్ఆర్టీయు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్గా టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగనున్నారు. సో ఢిల్లీలో ఇటీవల జరిగిన 54th జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం అనేది బయటకు వచ్చింది. అదే సమావేశంలో ఆర్టీసీ తరపున 5 పురస్కారాలని ఈ సంస్థ నుండి పొందడం జరిగింది సజ్జనార్ గారు, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఐస్లాండ్లోని ఒక అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తలకు వచ్చింది రేజాన్స్. అండ్ పలు ఉగ్రవాద సంస్థలపై నిషేధించింది భారత ప్రభుత్వం. హిమాచల్ ప్రదేశ్లో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం అనే అంశము. అతిపెద్ద ఎన్నికల తరలింపు అనే అంశం వార్తలకు వచ్చింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా శీతల్ దేవిని ఐకాన్గా, పీడబ్ల్యూడీ ఐకాన్గా నియమించింది. పలిసినవుతున్న మంచు పొరలోనే అంశం. అండ్ భారీ ఆధిక్యంలో పుతిన్కు పట్టం, మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నారు. ప్రసార భారతి చైర్పర్సన్గా నవనీత్ కుమార్ గారు. అండ్ ఏఎస్ఆర్టీయు స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.